లోపల పార్ట్స్ కనిపిస్తుంది. అలా కనపడడం వల్ల మనకి ఈజీగా అర్థమవుతుంది ఇంజిన్ ఎలా పనిచేస్తుంది. ఇంజిన్లో బాగా పిస్టన్ అనేది మన బయట కనపడదు. కనెక్టింగ్ రాడ్, క్రాంక్ షాఫ్ట్ ఏం కనపడదు. ఇలా కట్ చేయడం వల్ల మొత్తం మనకి అన్ని భాగాలు కనిపిస్తుంది. సో ఇది డంపర్ మీద ఇంజిన్ అన్నమాట. సో ఇంజిన్ అలా ఉంటుంది, దాన్ని కట్ చేసి ఉన్నట్టు. సో ఇంజిన్ మోడల్ అనుకున్నాం కదా, NT855C380. ఇది 35-1. సో మీది NT855 బిగ్ క్యామ్ 3 ఇంజిన్ అనుకోండి. సో దానికి దీనికి సేమ్ ఇంజిన్, బోర్ షోక్ అన్నీ సేమ్. కానీ HP మాత్రం మనం ఇప్పుడు 35-2 400, ఇది -1 380. సో ఏంటంటే న్యూ హెడ్ అనుకున్నాం. T అంటే టర్బో చార్జర్, E అంటే ఆఫ్టర్ కూలర్. సో టర్బో చార్జర్ అంటే ఇది ఈ పరికరం. N అంటే న్యూ హెడ్ అంటే ఏంటంటే ఈ హెడ్ సిలిండర్ హెడ్స్. దీని లోపల మామూలుగా మనకి ఒక ఇన్లెట్, ఒక ఎగ్జాస్ట్ ఉంటాయి. ఇది మామూలుగా అన్ని ఇంజిన్స్, మన కార్ల ఇంజిన్, లారీ ఇంజిన్స్. కానీ ఇది మాత్రం 2 ఇన్లెట్ 2 ఎగ్జాస్ట్ ఇచ్చారు. ఇది చూడండి, ఇక్కడ ఈ 2 వాల్స్ ఇన్లెట్ వాల్స్, ఈ 2 వాల్స్ ఎగ్జాస్ట్ వాల్స్ ఇటు పక్క. ఓకే. ఈ మధ్యలో ఏమైనా బొడిపిలా కొంచెం చేపెట్టి చూడండి, అది ఇంజెక్టర్ సెంటర్లో ఉంటుంది. ఓకే సార్, అది ఇంజెక్టర్. సో ఆ ఇంజెక్టర్ నుంచి డీసీ స్ప్రే అవుతుంది. ఆ ఇంజెక్టర్కి 6 హోల్స్ ఉంటాయి. అది మనం మైక్రోస్కోప్ పెట్టి చూస్తేనే కనిపిస్తుంది, అంత సన్న హోల్స్ అన్నీ ఉంటుంది. సో దాని నుంచి డీసీ ఫైన్ స్ప్రే లాగా వస్తుంది. సో మనకి ఇంజిన్లో మెయిన్ భాగాలు ఏంటి అంటే 3 ప్రధాన భాగాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇంజిన్ బ్లాక్, సంపు, హెడ్. సో ఇంజిన్ బ్లాక్ అంటే సెంటర్ పోర్షన్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ. సో ఇదంతా ఇంజిన్ బ్లాక్, మొత్తం ఈ చివరి నుంచి చివరి వరకు ఒకటే బ్లాక్. ఇంజిన్ బ్లాక్ లోపల బోర్డ్స్ ఉంటాయి. అంటే బోర్డ్స్ అంటే పిస్టన్ కూర్చునే భాగం. ఎన్ని బోర్డ్స్ ఉంటాయి, ఎన్ని సిలిండర్లు అయితే అన్ని బోర్డ్స్. సో 6 సిలిండర్లు కాబట్టి 6 బోర్డ్స్ ఉంటాయి. సో తర్వాత ఈ బోర్డు లోపల ఏముంటుంది, పిస్టన్ ఉంటుంది. ఇది పిస్టన్. ఈ పిస్టన్కి ఈ కనెక్టింగ్ రాడ్ ఉంటుంది. ఈ కనెక్టింగ్ రాడ్ ద్వారా క్రాంక్ షాఫ్ట్కి ఫిట్ చేస్తుంది. అంటే ఈ కనెక్టింగ్ రాడ్కి చివరన ఇది ఇలా క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ తీసేస్తే మనకి కనెక్టింగ్ రాడ్ పైకి వచ్చేస్తుంది. సో ఈ క్యాప్ ద్వారా బోల్డ్ చేసి మనకి కనెక్టింగ్ అనేది క్రాంక్ షాఫ్ట్ కనెక్ట్ చేస్తారు. ఈ కనెక్టింగ్ రాడ్కి చిన్న పిస్టన్ ఎలా కనెక్ట్ చేస్తారంటే, ఈ కనెక్టింగ్ రాడ్కి చిన్న స్మాల్ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో పిన్ వేసేస్తారు. దానికి పిస్టన్ పిన్ అంటారు. అంటే ఈ కనెక్టింగ్ రాడ్ ఈ పిస్టన్కి కూర్చోబెట్టి మధ్యలో ఒక పిన్ వేస్తారు. ఆ పిన్ ద్వారా పిస్టన్ని కనెక్ట్ చేస్తారు. ఇక్కడైనా క్యాప్ వేస్తారు. సో ఆ విధంగా పిస్టన్ ఈజ్ కనెక్టెడ్ టు కనెక్టింగ్ రాడ్ ఈజ్ కనెక్టెడ్ టు పిస్టన్ అండ్ క్రాంక్ షాఫ్ట్. సో పిస్టన్ పైకి కిందకి వెళ్ళినప్పుడు కనెక్టింగ్ రాడ్ క్రాంక్ షాఫ్ట్ తిప్పుడుతుంది. క్రాంక్ షాఫ్ట్ తిరగడం వల్ల మనకి పవర్ అనేది బయటకు వస్తుంది. సో 6 సిలిండర్స్ ఉంటాయి కాబట్టి 6 పిస్టన్స్, 6 కనెక్టింగ్ రాడ్స్ ఉంటాయి. క్రాంక్ షాఫ్ట్ మాత్రం ఒకటే ఉంటుంది. తర్వాత అటుపక్కన మీకు క్యామ్ షాఫ్ట్ ఉంటుంది చూడండి. ఇవి సో అది కూడా ఒకటే. ఆ చివరి నుంచి ఇదా సార్ క్యామ్ షాఫ్ట్ అంటే? వైట్ షాఫ్ట్. దీని లోపల ఈ రౌండ్ ఇస్తే ఇవి క్యామ్ అంటారు. క్యామ్ అంటే ఏంటంటే సర్కిల్ లాగే ఉంటుంది, కానీ మధ్యలో కొంచెం ముందుకు వస్తుంది, పేపర్ లాగా వస్తుంది. మొత్తం సర్కిల్ లాగా ఉంటుంది. సో మధ్యలో పాయింట్ దగ్గర బయటకు వస్తుంది. సో అది బయటకు వచ్చినప్పుడు ఆ వాలు పుష్ రాడ్ దాని మీద ఉంటుంది కాబట్టి పుష్ రాడ్ దానికి పైకి వచ్చినప్పుడు పైకి లేస్తుంది. సో ఆ మూమెంట్ కోసం క్యామ్ పెట్టారు అనమాట. ఇలా తిరుగుతున్నప్పుడు ఎప్పుడైతే ఆ పుష్ రాడ్ ఆ క్యామ్ దగ్గరకు వచ్చిందో క్యామ్ ఇలా పైకి లేపేసరికి ఇది పైకి వస్తుంది, ఇటు పక్క వాళ్ళు కిందకి వస్తుంది. ఆపరేటింగ్ అంటే బోర్డు, పిస్టన్స్, కనెక్టింగ్ రాడ్, క్రాంక్ షాఫ్ట్, క్యామ్ షాఫ్ట్, పిస్టన్ కూలింగ్ నాజిల్స్. తర్వాత పిస్టన్ రింగ్స్ ఉంటాయి. రింగ్ అంటే ఇది మనకి గ్యాప్ ఉంటుంది కదా మూమెంట్ కోసం, ఆ గ్యాప్ను కూడా అరెస్ట్ చేయడం కోసం రింగ్ పెడతాం అనమాట, ఈ పిస్టన్ రింగ్. తర్వాత ఈ కింద ఆయిల్ రింగ్స్ ఉంటాయి. ఈ హోల్స్ నేను చూసాను, ఆయిల్ రింగ్స్ ఉంటాయి. అంటే ఆయిల్ అనేది కూడా మనం పిస్టన్కి ఈ లైనర్కి మధ్య గ్యాప్లో ఆయిల్ కూడా పంపిస్తాం. ఆయిల్ అనేది మనకి పైకి వెళ్ళకూడదు, ఈ కంప్రెషన్ ఛాంబర్కి వెళ్ళకూడదు. ఆయిల్ అనేది మళ్ళీ కిందకి వచ్చేయాలి అనమాట. ఆ రింగ్స్ ఏం చేస్తుంది అంటే ఆ పడ్డ ఆయిల్ని మళ్ళీ ఇలా తుడిచేస్తుంది, కిందకి తుడిచేసి మళ్ళీ ఆయిల్ అంతా సంపలో పడేలా చేస్తుంది. ఈ కంప్రెషన్ రింగ్స్ దేనికోసం అంటే మనం ఇలాగ కంప్రెషన్ చేసినప్పుడు వచ్చిన గ్యాస్ పైన ఉండిపోవాలి, మళ్ళీ ఈ గ్యాప్ నుంచి కిందకి రావద్దు. పిస్టన్కి లైనర్ మధ్యలో నుంచి గ్యాప్ నుంచి రావాలి, సీల్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఆ విధంగా పిస్టన్ రింగ్స్, కంప్రెషన్ రింగ్స్, ఆయిల్ రింగ్స్ ఇవన్నీ కూడా పిస్టన్కి ఉంటాయి. సో పిస్టన్ పై నుంచి కిందకి వెళ్ళినప్పుడు కంప్రెషన్ లీక్ కాకుండా కంప్రెషన్ రింగ్స్, ఆయిల్ అనేది లూబ్రికేషన్ కోసం మనం వాడిన ఆయిల్ అంతా కిందకి వస్తుంది. సో అలాగా ఇవి పిస్టన్ కూలింగ్ నాజిల్స్ అంటారు, వీటిని పిస్టన్ కూలింగ్ నాజిల్స్ అంటారు. సో ఇవి మెయిన్ భాగాలు. అంటే సంపులో ఆయిల్ పోస్తాం కింద. సో దాని లోపల ఆయిల్ స్ట్రెయినర్ ఉంటుంది.
మెటాలిక్ ఫిల్టర్ లాంటి. సో దాని స్టెయినర్ అంటారు. సో సంప్ ఈజ్ కనెక్టెడ్ టు బ్లాక్ బై సంప్ గ్యాస్కెట్. ఈ సంప్ ఇలాగా జాయింట్ ఉంటుంది కదా, ఈ బోర్డ్స్ మధ్యలో జాయింట్లో గ్యాస్కెట్ వేస్తారు, తర్వాత ఆయిల్ లీక్ అయిపోతుంది. లీకేజ్ కాకుండా లీకేజ్ సంప్ గ్యాస్కెట్ ఉంటుంది. ఈ హెడ్స్ అనేది ఈ బ్లాక్కి మధ్యలో హెడ్ గ్యాస్కెట్ ఉంటుంది. హెడ్ గ్యాస్కెట్ ద్వారా బోర్డ్స్ వేసి ఫిట్ చేస్తారు. సిలిండర్ హెడ్ బోర్డ్స్ ఉంటుంది. సో ఈ హెడ్ బోర్డ్స్ ద్వారా టైట్ చేస్తే ఈ గ్యాప్ అనేది ఉండకూడదు అసలు. ఆ గ్యాప్ అనేది టైట్గా అవడం కోసం హెడ్ గ్యాస్కెట్ ఉంటుంది. తర్వాత ఈ హెడ్స్ మీద రాకర్ ఆర్మ్ వస్తుంది. సో ఎన్ని హెడ్స్ ఉన్నాయి? 3 హెడ్స్ ఉన్నాయి. అంటే 2 సిలిండర్స్ కలిపి ఒక హెడ్ ఇచ్చారు. మామూలుగా మనకి కార్లకి ఏంటంటే ఎన్ని సిలిండర్లు ఉంటే అన్నిటి కలిపి ఒకటే బ్లాక్ ఉంటుంది. వీడు ఏం చేసినంటే ఒకటే బ్లాక్ ఇచ్చామనుకోండి, ఫస్ట్ ఒక సిలిండర్లో రిపేర్ వచ్చినా మొత్తం అంతా తీయాలి. అలా కాకుండా వీడు సింపుల్గా ఏం చేసినంటే 2 సిలిండర్కి ఒక హెడ్ ఇచ్చామనుకోండి, సపోజ్ ఈ సిలిండర్ రిపేర్ ఉంది, ఈ హెడ్ ఒక్కటి తీస్తే అయిపోతుంది, మిగతా 2 హెడ్స్ ఇప్పక్కర్లేదు. సో రిపేర్ అనేది తక్కువగా అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా 2 సిలిండర్స్కి ఒక హెడ్, 6 సిలిండర్స్కి 3 హెడ్లు ఉంటాయి. 1, 2, 3. అలాగే 3 రాకర్ ఆర్మ్ హౌసింగ్స్ ఉంటాయి. 1, 2, 3. రాకర్ ROCKER రాకర్ ఆర్మ్ అంటే ఇవి రాకర్ ఆర్మ్స్. ఓకే సార్, ఓకే. సో చిలకలు అంటారు. సో ఈ రాకర్ ఆర్మ్స్ హౌసింగ్ అది ఉండే హౌసింగ్ కాబట్టి రాకర్ ఆర్మ్ హౌసింగ్ అంటారు. దీని మీద కవర్ ఉంటుంది, ప్లేట్. ఇది దాన్ని ట్యాపెట్ కవర్ అంటారు. ఇది ట్యాపెట్ కవర్. సో ఈ మధ్యలో గ్యాస్కెట్ని ట్యాపెట్ గ్యాస్కెట్ ఉంటుంది. ట్యాపెట్ కవర్ గ్యాస్కెట్. సో ఇది మెయిన్గా పైనుంచి కిందకి మెయిన్ భాగాలు. దీనికి సైడ్ అటాచ్మెంట్స్ ఉంటాయి. ఆ అటాచ్మెంట్స్ ఏంటంటే ఎగ్జాస్ట్ మ్యాన్ఫోల్డ్. ఈ మ్యాన్ఫోల్డ్ ఎగ్జాస్ట్ మ్యాన్ఫోల్డ్ అంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్ వస్తాయి కదా మండినప్పుడు, ఆ గ్యాసెస్ అన్నీ కూడా ఇలా వచ్చి ఒక్కొక్క దారి ద్వారా ఇలా వచ్చి ఈ గొట్టంలోకి వస్తాయి అన్నీ. ఇక్కడ ఫైర్ అయింది, ఇక్కడ ఇలా ఫైర్ అయింది, ఇలాగా అలాగే ఈ గొట్టంలోకి వస్తుంది మొత్తం అంతా వచ్చి ఈ ఎగ్జాస్ట్ మ్యాన్ఫోల్డ్ నుంచి వచ్చిన గ్యాసెస్ ఈ టర్బో చార్జర్లో టర్బైన్ వీల్. ఇది టర్బైన్ వీలు, ఇది ఇంపెల్లర్ వీలు. సో 2 ఒకే షాఫ్ట్ మీద బిగించడం వల్ల ఈ వీల్ తిరిగితే ఈ వీల్ తిరుగుతుంది. ఎందుకంటే ఇంపెల్లర్. సో ఇది టర్బైన్ వీల్. ఈ గ్యాసెస్ వచ్చి టర్బైన్ వీల్ మీద పడడం వల్ల టర్బైన్ వీల్ తిరుగుతుంది. సో ఈ టర్బైన్ వీల్ తిరగడం వల్ల ఇంపెల్లర్ తిరుగుతుంది. ఇంపెల్లర్ అనేది ఎయిర్ ఫిల్టర్ కనెక్ట్ చేస్తారు కాబట్టి అక్కడ ఫిల్టర్ అయిన గాలిని ఈ ఇంపెల్లర్ తీసుకొని కంప్రెస్ చేస్తుంది. ఇంత గాలి, ఇంత వాల్యూమ్ ఆఫ్ గాలి వస్తుంది. ఇంత పైప్ ఉంటుంది, లావు పైప్. ఇంత గాలిని తీసుకొని ఇంత గ్యాప్ నుంచి పంపిస్తుంది. ఇంత ఇలా కంప్రెస్ చేస్తుంది. ఇంత గ్యాప్ నుంచి వెళ్ళాలి. ఇంత గాలిని ఈ సన్న గ్యాప్ నుంచి వెళ్ళి ఆఫ్టర్ కూలర్కి వెళ్తుంది. ఇది క్రాస్ ఓవర్ పైప్. ఇది క్రాస్ ఓవర్ పైప్. సో పైప్ ద్వారా ఆఫ్టర్ కూలర్కి వెళ్తుంది. ఆఫ్టర్ కూలర్లో మనకి ఏముంటాయి? మెటాలిక్ పైప్స్ ఉంటాయి. అంటే ఇది ఇంటేక్ మ్యాన్ఫోల్డ్. ఆఫ్టర్ కూలర్ అక్కడ ఉంది. సో ఇది ఇంటేక్ మ్యాన్ఫోల్డ్. ఈ ఇంజిన్కి ఇంటేక్ మ్యాన్ఫోల్డ్ ఏమో ఇచ్చాడు. ఆఫ్టర్ కూలర్ ఆ పక్కన డబ్బా పెద్దది. అది దాని లోపల కూడా పైపులు ఉంటాయి. ఇలాగ పెద్ద పొడుగు పైపులు ఉంటాయి. ఆ పైపుల లోపల నుంచి నీళ్ళు వెళ్తూ ఉంటాయి. పైపుల మీద నుంచి వేడి గాలి వెళ్తుంది. సో నీళ్లు వేడి గాలి వెళ్ళేటప్పుడు నీళ్ళు చల్లగా ఉంటాయి కాబట్టి ఆ వేడి గాలి యొక్క వేడిని తీసేసుకుంటుంది. గాలిని చల్లపరిచి ఇంటేక్ మ్యాన్ఫోల్డ్ దగ్గర రెడీగా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇన్లెట్ వాల్ ఓపెన్ అయిందో అప్పుడు ఆ సిలిండర్లోకి వెళ్తుంది గాలి. ఆ విధంగా మనకి ఈ అటాచ్మెంట్స్ ఏంటి? ఎగ్జాస్ట్ మ్యాన్ఫోల్డ్, ఇది వాటర్ మ్యాన్ఫోల్డ్. వాటర్ కూడా అన్ని సిలిండర్స్లో నుంచి వచ్చిన తర్వాత, బయట నుంచి వచ్చిన తర్వాత ఏ సిలిండర్ నుంచి అలాగ కనెక్షన్ ద్వారా ఈ వాటర్ మ్యాన్ఫోల్డ్కి వస్తుంది. ఈ వాటర్ మ్యాన్ వచ్చిన వాటర్ థర్మోస్టాట్ దగ్గరికి వస్తుంది. థర్మోస్టాట్ ఏం చేస్తుంది అంటే టెంపరేచర్ తక్కువ ఉందనుకోండి, మళ్ళీ ఏం చేస్తుంది? క్లోజ్లో ఉంటుంది. క్లోజ్లో ఉండి వాటర్ని పైకి పంపాలి రేడియేటర్. ఇది క్లోజ్ అయిపోతుంది అన్నమాట. ఈ దారి మళ్ళీ ఇది బైపాస్, ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయ్యి ఈ బైపాస్ ద్వారా మళ్ళీ వాటర్ పంపు లాక్కుంటుంది. ఇది వాటర్ పంపు లాక్కొని మళ్ళీ వాటర్ హెడర్కి పంపిస్తుంది. ఈ వాటర్ హెడర్ ద్వారా సిలిండర్ లైనర్ స్థితి వెళ్తుంది అన్నమాట. లైనర్ అంటే ఇది. ఈ లైనర్ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అంటే వాటర్ జాకెట్ అంటారు. ఈ గ్యాప్లోంచి తిరిగి సిలిండర్ లైనర్స్ చుట్టూ తిరిగి అక్కడ ఉన్న వేడిని తీసుకుని హెడ్స్కి వెళ్తుంది. హెడ్ లోపల ఇన్లెట్ వాల్వ్, ఎగ్జాస్ట్ వాల్వ్ ఉన్నాయి కదా, అక్కడ కూడా వాల్వ్స్ చుట్టూ ఇంటర్నల్ పాసేజ్ ఉంటుంది. అవి కూడా వేడెక్కుతాయి. ఎందుకంటే ఫైర్ అయినప్పుడు అన్నీ వేడెక్కుతాయి, మెటాలిక్ పార్ట్స్ కానీ. వాటిని కూడా కూల్ చేసిన తర్వాత అప్పుడు వాటర్ మ్యాన్ఫోల్డ్కి వస్తుంది. ఒక్కొక్క సిలిండర్ నుంచి ఇలా కనెక్షన్ ఉంటుంది. అలాగే వాటర్ మ్యాన్ఫోల్డ్కి వచ్చి రెడీగా థర్మోస్టాట్ దగ్గరికి వస్తుంది. థర్మోస్టాట్ టెంపరేచర్, వాటర్ యొక్క టెంపరేచర్ 74 కంటే తక్కువ ఉంటే క్లోజ్లో ఉంటుంది, ఓపెన్ అవుతుంది. 74 కంటే తక్కువ ఉంటే క్లోజ్లో ఉండి వాటర్ని మళ్ళీ మళ్ళీ వాటర్ పంపిస్తుంది. మళ్ళీ వాటర్ ఏం చేస్తుంది? పంపు మళ్ళీ ఇక్కడ ఇంజిన్ లోపల పంపిస్తుంది. అలాగే ఇంజిన్ లోపల పంపడం వల్ల వాటర్ టెంపరేచర్ తొందరగా మనకి 74 వస్తుంది. సో అది
థర్మోస్టాట్ ఏం చేస్తుంది, ఇనీషియల్గా ఇంజిన్ తొందరగా వేడెక్కేలాగా చేస్తుంది. దాన్ని ఏమంటారంటే ర్యాపిడ్ వార్మప్ అంటారు. తొందరగా వేడెక్కేలాగా చేస్తుంది. ఒక్కసారి టెంపరేచర్ పెరిగిన తర్వాత 74 పెరిగిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత వాటర్ ఏమవుతుంది, రేడియేటర్కి వెళ్తుంది. ఇలా ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి వాటర్ రేడియేటర్ టాప్ ట్యాంక్ వెళ్తుంది. అలాగా టాప్ ట్యాంక్కి వెళ్ళడం వల్ల అక్కడ నుంచి పైపులు ఉంటాయి, ఒక 1000 పైపులు ఉంటాయి. ఆ 1000 పైపుల నుంచి డ్రాప్ 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 పడుతూ ఉంటుంది. పడ్డప్పుడు వెనక ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఆ ఫ్యాన్ బయటగానే తీసుకుంటుంది. ఆ తీసుకోవడం వల్ల వాటర్ అనేది చల్లబడుతుంది. సో చల్లటి గాలి మళ్ళీ బాటమ్ ట్యాంక్ వస్తుంది. బాటమ్ ట్యాంక్ నుంచి మళ్ళీ వాటర్ ఈ వాటర్ పంప్ లాక్కుంటుంది త్రూ ఇంజిన్ ఆయిల్ కూలర్. దీని పేరేంటి, ఇంజిన్ ఆయిల్ కూలర్, లూబ్ ఆయిల్ కూలర్, ఇంజిన్ ఆయిల్ కూలర్. సో ఇక్కడ కూడా ఆయిల్ని చల్లబరుస్తుంది. ఇది కూడా ఆయిల్ కూలర్ అనమాట. సో ఇంజిన్ ఆయిల్ కూడా వేడెక్కుతుంది కాబట్టి ఆ ఆయిల్ని కూడా కూల్ చేయడానికి వాటర్ ద్వారా కూల్ చేస్తారు. సో ఈ లోపల వాటర్ వెళ్తూ ఉంటుంది పైపుల లోపల నుంచి, పైపుల మీద నుంచి ఆయిల్ వెళ్తూ ఉంటుంది. వీటి మీదకి ఆయిల్ ఉంటుంది. సో ఆయిల్ యొక్క వేడి వాటర్ తీసేసుకుంటాం. ఓకే. ఈ వాటర్ మళ్ళీ ఏమవుతుంది, వాటర్ పంప్ లాక్కొని మళ్ళీ వాటర్ హెడ్ నుంచి అన్ని లైనర్స్కి పంపిస్తుంది. లైనర్ చుట్టూ తిరిగిన తర్వాత హెడ్స్కి వెళ్తుంది. హెడ్ లోపల సర్క్యులేట్ అయిన తర్వాత వాటర్ మనకి పంపిస్తుంది. సో ఆ విధంగా వాటర్ అనేది సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. ఇది ఇంజిన్ కూలర్, ఇది వాటర్ జాకెట్. సో ఇది ఇంజిన్ కూలరు, ఇది టర్బో చార్జరు, ఇది ఇంపెలరు, ఇది టర్బైన్. సో మనం అనుకున్న 1,30,000 ఆర్పిఎం తిరుగుతుంది టర్బో చార్జర్. సో 1,30,000 ఆర్పిఎం తిరుగుతుంది కాబట్టి మీరు అంత స్పీడ్లో తిరిగేది ఒకేసారి ఆపకూడదు. ఒకేసారి ఆగిపోతే ఏమవుతుంది, ఇంజిన్ ఆయిల్ పంప్ ఆగిపోతుంది, ఆయిల్ సప్లై ఆగిపోతుంది. కానీ ఇది 1,30,000 ఒకేసారి జీరోకి రాదు కదా. సో కాబట్టి తిరుగుతూనే ఉంటుంది. అలా తిరుగుతున్నప్పుడు లూబ్రికేషన్ లేకుండా దీనికి ఆయిల్ ఎంత ఇస్తారు చూసారా, ఇంత ఈ చిటికిన వేల మందం ఆయిల్ పోస్తూ ఉంటుంది దారి కింద. అంత వేడి అవుతుంది అనమాట. చిటికిన వేల మందం దారి కింద ఆయిల్ పడుతూ ఉంటుంది సెంటర్లో నుంచి. ఈ పడ్డ ఆయిల్ షాఫ్ట్ మీద పడుతుంది, పడి మళ్ళీ ఇక్కడ కింద నుంచి సంపుకి వెళ్ళిపోతుంది ఒక హోస్ ద్వారా. సో అంత ఆయిల్ వెళ్తూ ఉంటుంది అనమాట. అంత ఆయిల్ పంపించడం వల్ల కూల్ అవుతూ ఉంటుంది. నువ్వు ఒకేసారి ఆపేస్తే ఇంజిన్ ఆయిల్ ఆగిపోతుంది, ఇది తిరుగుతూ ఉంటుంది. అలా తిరగడం వల్ల ఇది వేడెక్కిపోతుంది. వేడెక్కి చూస్తారు కదా, గ్యాప్ ఎంత ఉంది, చిన్నగా ఉంది సార్. అసలు వెంట్రుక కూడా పడుతుందా, పట్టదు అంటే అంత ఉంది. సో ఈ వేడెక్కింది అనుకోండి ఏమవుతుంది, ఇది గ్యాప్ తగ్గిపోతుంది. ఇంకా గ్యాప్ తగ్గిపోయి ఇది టచ్ అయిపోతుంది. అంటే మెటల్కి మెటల్ టచ్ అయిపోయి కీస్ అని సౌండ్ వస్తుంది. అంటే ఒక్కసారి అలాగా అయిందనుకోండి, ఇది మీరు అలా ఆపడం వలన ఒకసారికి అవ్వదు. అది మీరు ప్రతిరోజు అలా ఆపుతున్నారు అనుకోండి, కొన్ని రోజులకే అయిపోతుంది. ఇది అయిపోయి ఇది రబ్ అవుతుంది. రబ్ అయ్యి ఈ మెటాలిక్ సౌండ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ టర్బో చార్జర్ తీసుకెళ్ళి చెత్తకుప్పలో పడేయటం. రిపేర్ చేయలేము, ఎందుకంటే ఇంత గ్యాప్ మెయింటైన్ చేయడం అనేది మ్యానుఫ్యాక్చరింగ్లో రావాలి, ఒరిజినల్గా తయారైనప్పుడు. తర్వాత రిపేర్ అవ్వదు. కాబట్టి మనం అందుకే ఆపరేటర్ టర్బో చార్జర్ బండి ఏదైనా కూడా, నీ కార్ అయినా కూడా అంతే, ఇమీడియట్గా ఆపకూడదు. కనీసం 2 నిమిషాలు, 1 నిమిషం, 2 నిమిషాలు ఐడీలు పెట్టాలి. మన పెద్ద బండి కాబట్టి 3 నుంచి 5 నిమిషాలు ఐడీలు పెట్టి అప్పుడు ఆపాలి. అలా ఆపితే టర్బో చార్జర్ జీవితకాలం పెరుగుతుంది. దీనికి రిపేర్ ఏముండదు, ఇంకా అదొక్కటే. అంటే సరిగ్గా ఆపకపోవడం వల్ల సౌండ్ వస్తుంది, కీస్ అది రాకుండా చూసుకోవాలి. ఇంకా దీనిలో ఏంటంటే, దీని లోపల ఈ ఆయిల్ పడ్డ ఆయిల్ ఇటుపక్క ఎయిర్లోకి వెళ్ళకూడదు, ఇటుపక్క ఎగ్జాస్ట్ గ్యాస్లోకి వెళ్ళకూడదు. ఆయిల్ సీల్స్ ఉంటాయి, ఆయిల్ సీల్స్ ఉంటాయి. అవి పోతే రిపేర్ చేసుకోవచ్చు, ఆయిల్ సీల్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ వేడి గాలి వస్తుంది కదా, ఆ వేడి అనేది సెక్షన్లోకి వెళ్ళకూడదు, అది ఈ గాలి ఇంకా వేడికిపోతుంది. సో అక్కడ ట్రాన్స్ఫర్ షీల్డ్ అని ఉంటుంది, హీట్ షీల్డ్ అని ఉంటుంది. అంటే హీట్ని ట్రాన్స్ఫర్ చేయకుండా కాపాడే షీల్డ్ ఉంటుంది ఒకటి. సో అవి పోతే మనం మార్చుకోవచ్చు అన్నమాట. హీట్ షీల్డ్ అని ఉంటుంది. ఈ కటింగ్ ఉంది కదా, హీట్ షీల్డ్ అంటే. ఓకే. సో ఇది పార్ట్స్, దాని ఫంక్షన్. ఇక్కడ ఏమైంది మీకు ముందుగా వైబ్రేషన్ ఇది వాటర్ పంప్. ఇది వాటర్ పంప్. ఈ వాటర్ పంప్ ఎలా తిరుగుతుంది, పుల్లి. ఈ పుల్లి డ్రైవ్ ఎక్కడి నుంచి వస్తుంది, బెల్ట్. ఈ బెల్ట్, ఈ యాక్సెసరీ పుల్లి, ఈ యాక్సెసరీ పుల్లికి బెల్ట్ వేయడం వల్ల వాటర్ పంప్ తిరుగుతుంది. ఈ యాక్సెసరీ పుల్లి ఎలా తిరుగుతుంది, ఇక్కడ ఇంజిన్ క్రాంక్ షాఫ్ట్కి ఒక గేర్ ఇచ్చారు, పళ్ళ చక్రం. సో ఈ పళ్ళ చక్రం ఈ క్యామ్ షాఫ్ట్ గేర్ని తిప్పుతుంది. ఈ క్యామ్ షాఫ్ట్ గేర్ ఇంజిన్ తో పాటు ఇంజిన్ స్టార్ట్ చేసి ఫ్లైవీల్ డ్రైవ్ అదేనా. సో క్రాంక్ షాఫ్ట్ కి ముందు కంటే పళ్ళ చక్రం ఇచ్చాడు. ఇంజిన్ స్టార్ట్ అయిందంటే ఈ పళ్ళ చక్రం క్రాంక్ షాఫ్ట్ తిరుగుతుంది కాబట్టి ఈ పళ్ళ చక్రం తిరుగుతుంది. ఈ పళ్ళ చక్రం ఈ చక్రం తిరుగుతుంది. ఇది ఏంటి, క్యామ్ షాఫ్ట్. సో క్యామ్ షాఫ్ట్ పళ్ళ చక్రం తిరుగుతుంది. ఈ పళ్ళ చక్రం ఈ యాక్సెసరీ పళ్ళ చక్రం తిప్పుతుంది గేర్. సో ఇది తిరిగితే ఈ ఈ పళ్ళ చక్రానికి ఒక షాఫ్ట్ ఫిట్ చేశాడు. సో ఈ షాఫ్ట్ మీద ఈ పుల్లి ఉంది, అంటే యాక్సెసరీ డ్రైవ్ పుల్లి తిరుగుతుంది అనమాట. అంటే ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఇవన్నీ తిరిగితే ఈ పుల్లి తిరుగుతుంది కాబట్టి ఈ పుల్లికి బెల్ట్ వేసి వాటర్ పంప్ తిప్పుతాడు. సో సెల్ఫ్ మోటార్ చెప్తాను. సో వాటర్ పంప్ తిప్పుతాడు. ఈ వాటర్ పంప్ తిరగడం వలన
వాటర్ పంప్ నడుస్తుంది. ఈ వాటర్ పంప్కి ఇంకో గ్రూవ్ ఇచ్చాడు కదా, ఈ గ్రూవ్ ద్వారా ఆల్టర్నేట్ చేస్తారు ఇక్కడ ఇటోటి మళ్ళీ దాని డ్రైవ్ ఈ పుల్లి నుంచి తీసుకుంటాం. ఓకే సార్. సో ఈ పుల్లి ద్వారా ఆల్టర్నేట్ తిరుగుతుంది. తర్వాత ఈ ఏసీ నడవాలి కదా, ఏసీకి ఎలా అంటే దీనికి ఒక ముందుగా ఒక పుల్లి ఉంటుంది, ఇలాంటి పుల్లి దీనికి దాని ద్వారా ఇంకో బెల్ట్ వేసి ఏసీ నడుపుతారు. తర్వాత ఈ వైబ్రేషన్ డాంపర్ ఒక పుల్లి ఉంటుంది, ఆ పుల్లి ద్వారా ఫ్యాన్ తిరుగుతుంది రేడియేటర్. సో 4 అంటే ఆల్టర్నేటర్, తర్వాత వాటర్ పంపు, తర్వాత ఏసీ, రేడియేటర్ 4 బెల్ట్స్ ఉంటాయి అన్నమాట. మీరు బండి స్టార్ట్ చేసే ముందు ఈ 4 బెల్ట్స్ అనేది చూసుకోవాలి. సో 4 బెల్ట్స్ ఉంటే ఓకే, లేదనుకోండి ముందే మనం స్టార్ట్ చేయాలి. సో నీకు సెల్ఫ్ స్టార్ట్ ఎలాగా స్టార్ట్ అవుతుంది అన్నావు కదా, సో ఫ్లై వీల్ అక్కడ ఉంటుంది వెనకాల. ఎందుకంటే ఇది మనం తిప్పుకోవాలి కాబట్టి ఫ్లై వీల్ ఉంటే మనం తిప్పలేం కదా. సో ఫ్లై వీల్ తీసేసి పళ్ళ చక్రం తీసేసి ఈ హ్యాండిల్ అనేది వాడు ఫిట్ చేశాడు. ఫ్లై వీల్ అనేది ఇక్కడ ఉంటుంది, పెద్ద చక్రం అనమాట. సో దానికి టీత్ ఉంటాయి. మీరు సెల్ఫ్ స్టార్ట్ తో బండి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కీ స్విచ్ ఆన్ చేసి మీరు తిప్పినప్పుడు ఏమవుతుందంటే సెల్ఫ్ స్టార్ట్ బ్యాటరీ పవర్ వస్తుంది. బ్యాటరీ పవర్ రావడం వల్ల దాని ఉన్న ఒక పినియన్ ముందుకు వస్తుంది, ఇలా ముందుకు వచ్చి ఈ పళ్ళ చక్రానికి కలుస్తుంది. పళ్ళ చక్రంతో కలిసి తిప్పుతుంది అనమాట ఫ్లై వీల్. సో ఆ పళ్ళ చక్రం తిరగడం వల్ల ఫ్లై వీల్ తిరుగుతుంది. సో ఆ తిరగడం వల్ల ఏమవుతుంది, క్రాంక్ షాఫ్ట్ తిరుగుతుంది. సో క్రాంక్ షాఫ్ట్ తిరిగితే ఈ పిస్టన్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ పిస్టన్స్ తిరిగినప్పుడు ఈ 6 పిస్టన్స్ లో ఏదో ఒకటి కంప్రెసర్ స్ట్రోక్ చివరికి వస్తుంది. చివరికి వచ్చేసరికి ఏమవుతుంది, ఫైర్ అవుతుంది, ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ పినియన్ మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. లేకపోతే దాంతో పాటు తిరిగింది అనుకోండి, ఎక్కువ స్పీడ్ తిరుగుతుంది, అది తక్కువ స్పీడ్ తిరుగుతుంది కదా, అది ఇరిగిపోతుంది. లేకపోతే అది గట్టిగా ఉంది అనుకోండి, ఫ్లై వీల్ టీత్ పోతుంది. అందుకే అప్పుడప్పుడు మీకు సెల్ఫ్ స్టార్ట్ ఎంగేజ్ అవ్వక మీరు స్క్రూ డ్రైవర్ పెట్టి ఫ్లై వీల్ తిప్పుతారు. ఫ్లై వీల్ తిప్పితే అప్పుడు బ్యాచ్ అవుతుంది, అంటే దీన్ని టీత్ పోయినాయి అనమాట. ఎందుకు అలా తిప్పడం వల్ల ఇది మీరు బండి స్టార్ట్ అయ్యాక వదిలేయాలి, వదలకుండా అలా ఉంచారనుకోండి టీత్ పోతుంది. సక్షను, కంప్రెషను, పవరు, ఎగ్జాస్ట్ అనే 4 స్ట్రోక్స్ జరుగుతాయి కాబట్టి 4 స్ట్రోక్ సైకిల్ ఇంజన్లో అవి ఎలా పనిచేస్తుంది అన్నది కూడా మీకు చెప్తాను. ఈ సిలిండర్లో చూడండి, గమనించండి, లైట్ వేయండి, ఒకళ్ళు తిప్పండి. మీరు దూరం ఉండబ్బా, అక్కడ ఉండద్దు, స్లో తిప్పి స్లో. నేను ఆపన్నప్పుడు ఆపు, ఇప్పుడు వెనక్కి తిప్పి కొంచెం, ఇంకా ఇంకొంచెం. వాల్సా సార్? సో ఇది టీడీసీ అంటారు, టాప్ డెడ్ సెంటర్. అంటే ఇక్కడికి వచ్చి ఈ పిస్టన్ ఇక్కడ గ్యాప్ ఉంది కదా, అయినా కూడా పైకి వెళ్ళదు, మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. సో దాని పేరు టీడీసీ, ఈ పాయింట్ పేరు. సో సక్షన్ స్ట్రోక్ లో ఏమవుతుందంటే పిస్టన్ టీడీసీ నుంచి బీడీసీకి వస్తుంది, అంటే పైనుంచి కింద కదులుతుంది. ఇలా కదిలినప్పుడు ఈ 2 ఏంటి, ఇన్లెట్ వాళ్ళు ఇటుపక్క ఉన్నాయి, ఈ 2 ఎగ్జాస్ట్ వాళ్ళు. చూడండి, తిప్పండి, యాంటీ క్లాక్ వైజ్ తిప్పండి. అప్పుడులాగే యాంటీ క్లాక్ చూడండి, ఓపెన్ అవుతున్నాయి. ఇన్లెట్ వాళ్ళు ఓపెన్ అవుతుంది, చూడండి, తిప్పండి స్లోగా. ఇన్లెట్ వాళ్ళు ఓపెన్ అవుతే ఇంటేక్ మ్యానిఫోల్డ్ లో రెడీగా ఉన్న గాలి ఆ వాల్వ్స్ ద్వారా లోపలికి వస్తుంది. తిప్పండి, సో మొత్తం ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ గాలి అంతా నిండుతుంది. ఎగ్జాస్ట్ వాల్వ్స్ ఏమన్నా క్లోజ్ లోనే ఉన్నాయి, ఓపెన్ అవ్వలేదు. అంటే సక్షన్ స్ట్రోక్ లో ఇన్లెట్ వాళ్ళు ఓపెన్ అయినాయి, ఎగ్జాస్ట్ వాళ్ళు క్లోజ్ లో ఉన్నాయి. ఇంజెక్టర్ నుంచి డీజిల్ స్ప్రే అవ్వాలి. ఇన్వాల్వ్ 2 ఉంటాయి సార్, 2 ఇన్లెట్ 2 ఎగ్జాస్ట్. సో తిప్పండి ఇలా. సో ఇది సక్షన్ అయిపోయింది. సక్షన్లో ఏమైంది, టీడీసీ నుంచి బీడీసీకి వచ్చింది. ఇది బీడీసీ, బాటమ్ డెడ్ సెంటర్. బీడీసీకి వచ్చేసరికి 2 క్లోజ్ అయిపోయినాయి. బీడీసీకి వచ్చేసి యూనిట్ వాళ్ళు 2 క్లోజ్ అయిపోయినాయి. ఎగ్జాస్ట్ ఆల్రెడీ క్లోజ్లో ఉన్నాయి. ఇప్పుడు కంప్రెసర్ స్ట్రోక్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ 2 వాల్వ్స్, ఈ 2 క్లోజ్ ఉన్నాయి, ఈ 2 క్లోజ్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన గాలి బయటికి వెళ్ళడానికి దారి లేదు. సో మీరు పిస్టన్ పైకి పంపిస్తున్నారు. ఇప్పుడు కంప్రెసర్ స్ట్రోక్ లో పిస్టన్ బీడీసీ నుంచి టీడీసీకి కదులుతుంది. అలా కదలడం వల్ల ఈ గాలి అంతా ఏమవుతుంది, కంప్రెస్ అవుతుంది. చూడండి ఎంత పై దాకా వస్తుంది, టీడీసీ దాకా. స్లోగా తిప్పండి కొంచెం. సో టీడీసీకి వస్తుందా, జస్ట్ ఆ టీడీసీకి రీచ్ అవుతుంది అనగా అప్పుడు ఇంజెక్టర్ నుంచి డీజిల్ స్ప్రే అవుతుంది. జస్ట్ టీడీసీకి వస్తుంది అనగా అప్పుడు ఈ వేడి గాలిలోకి జస్ట్ డీజిల్ గ్యాస్ లాగా పంపిస్తారు. అది వేపర్, అంటే అది లిక్విడ్ కూడా కాదు. మన బాడీ స్ప్రే కొట్టుకుంటే ఎలా అయితే స్ప్రే లాగా ఉంటుందో, లిక్విడ్ కనబడదు కదా, అలాగా స్ప్రే లాగా వస్తుంది అనమాట. ఆ స్ప్రేకి అంటుకుంటుంది అనమాట. ఈ వేడికి ఆ స్ప్రే అంటుకొని ఏమవుతుంది, ఫైర్ అవుతుంది. ఫైర్ అయ్యి మనకి గ్యాసెస్ వస్తాయి. గ్యాసెస్ వచ్చినప్పుడు ఆ గ్యాస్ ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఎప్పుడైనా ఆ మిడిల్ ఇంజెక్టర్ కదా సార్, ఇంజెక్టర్ ఆ మిడిల్ చూసారా బొడిపిలాగా, అదే ఇంజెక్టర్. దానికి 6 హోల్స్ ఉంటాయి, 6 హోల్స్ ఉంటాయి ఆ ఇంజెక్టర్. సో ఆ 6 హోల్స్ నుంచి రౌండ్ గా డీజిల్ స్ప్రే అవుతుంది గ్యాస్ లాగా.
సో స్ప్రే అయినప్పుడు ఈ వేడికి అది అంటుకొని మనకి కంబషన్ అనేది జరిగి ఆ దహన క్రియ జరిగి గ్యాసెస్ వస్తాయి. ఆ గ్యాసెస్ ఎప్పుడు కూడా ఎక్స్పాండ్ అవుతాయి. దానికి మండినప్పుడు గ్యాసెస్ ఎప్పుడు కూడా ఎక్స్పాండ్ అవుతుంది అన్నమాట. అంత ఫోర్స్ వస్తుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ ఫోర్స్కి పిస్టన్ కిందకి నెడుతుంది. అప్పుడు పవర్ స్ట్రోక్ అనమాట. సో పిస్టన్ టీడీసీ నుంచి బీటీసీ కదులుతున్నప్పుడు ఆ పవర్ అనేది పిస్టన్ ద్వారా కనెక్టింగ్ రాడ్ ద్వారా క్రాంక్ షాఫ్ట్కి వస్తుంది. అంతే కదా, పిస్టన్ కదిలిందంటే కనెక్టింగ్ రాడ్ కదులుతుంది, కనెక్టింగ్ రాడ్ కదులుతుంది, క్రాంక్ షాఫ్ట్ కదులుతుంది, క్రాంక్ షాఫ్ట్ కదలడం ఫ్లై వీల్ కదులుతుంది. ఫ్లై వీల్, సో ఆ ఫ్లై వీల్ నుంచి టార్క్ కన్వర్టర్ కదులుతుంది పవర్, టార్క్ కన్వర్టర్ నుంచి ప్రొపెల్లర్ షాఫ్ట్, ప్రొపెల్లర్ షాఫ్ట్ నుంచి డిఫరెన్షియల్, డిఫరెన్షియల్ నుంచి ఫైనల్ డ్రైవ్, ఫైనల్ డ్రైవ్ నుంచి వీల్స్. అలాగా పవర్ స్ట్రోక్లో వచ్చిన పవర్ పిస్టన్ నుంచి కనెక్టింగ్ రాడ్ నుంచి క్రాంక్ షాఫ్ట్ ద్వారా ఫ్లై వీల్ ద్వారా మనకి చక్రాలకు వెళ్తుంది. సో అదే పవర్ మిగిలిన 3 స్ట్రోక్స్కి, అంటే ఎగ్జాస్ట్, సక్షన్, కంప్రెషన్, ఆ 3 స్ట్రోక్స్లో కూడా ఒక పిస్టన్ ఎలా కదులుతుంది దాన్ని తిప్పాలి కదా. ఆ తిప్పే పవర్ ఈ పవర్ స్ట్రోక్లో వచ్చిన పవరే. అంటే ఆ పవర్ స్ట్రోక్ వచ్చే వరకు మనం సెల్ఫ్ స్టార్టర్ ద్వారా తిప్పుతాం. సో ఒకసారి పవర్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాస్ట్, ఇప్పుడు కంప్రెషన్ స్ట్రోక్ అయిపోయింది, కిందకు వచ్చేసింది. పవర్ స్ట్రోక్లో కిందకు వచ్చేస్తుంది. పవర్ స్ట్రోక్లో ఏమైనా 4 క్లోజ్లో ఉన్నాయి, 2 ఇన్లెట్ 2 ఎగ్జాస్ట్ అన్ని క్లోజ్లో ఉన్నాయి. కిందకు వచ్చేసింది. ఇప్పుడు ఎగ్జాస్ట్ ఓపెన్ అయినా ఇప్పుడు అంతకు ముందున్న మండిన గ్యాసెస్ బోర్లో ఉన్నాయి కదా, అవన్నీ ఎగ్జాస్ట్ వాల్ ద్వారా, ఇది ఎగ్జాస్ట్ ఈ ఎగ్జాస్ట్ వాల్ ద్వారా దీనిలోంచి ఈ ఎగ్జాస్ట్ వాల్ దీని కనెక్షన్ ఉంటుంది. అవును సార్, ఇవి ఎగ్జాస్ట్ అన్న, ఇవి ఇన్లెట్, ఇన్లకి వెళ్ళి వీళ్ళకి కనెక్షన్ ఉంది చూసినా ఇది. సో అలాగే ప్రతి సిలిండర్ నుంచి కనెక్షన్. అవును సార్, ఆ ఎగ్జాస్ట్ అలా వచ్చి ఈ మ్యానిఫోల్డ్ వస్తుంది. ఇది మ్యానిఫోల్డ్, ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ అంటే గొట్టం. ఈ గొట్టంలోకి వచ్చేసి ఈ టర్బైన్ మీద పడి టర్బైన్ తిప్పుకొని, ఈ టర్బైన్ తిప్పుకొని ఇక్కడ నుంచి ఫ్లెక్సిబుల్ పైప్ అంటాడు, సన్న ఇలాగా జాయింట్స్ అటు సైడ్ దాంట్లో, ఆ జాయింట్ పైప్ అటు సో అది మళ్ళీ తిప్పండి. అప్పుడు ఎగ్జాస్ట్ స్ట్రోక్ పై దాకా వెళ్తుంది. సో ఇప్పుడైతే పైకి వెళ్ళింది క్లోజ్ అయిపోతుంది, ఎగ్జాస్ట్ క్లోజ్ అయిపోతుంది. కొంచెం ఇప్పుడు మళ్ళీ సెక్షన్ ఓపెన్ అవుతుంది చూడండి, అంటే సైకిల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ అయినా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సేమ్ సెక్షన్ వస్తుంది చూడండి. అది ఇది ఇన్లెట్ ఓపెన్ అయ్యింది మళ్ళీ సెక్షన్. అవును సార్, అవును. అంటే అలాగా ఒక సైకిల్ కి సెక్షన్, కంప్రెషన్, పవర్, ఎగ్జాస్ట్. ఓకే. సో ఆ సైకిల్ కంప్లీట్ అయింది. ఇక్కడ ఇలాగే ప్రతి సిలిండర్ లో జరుగుతుంది. అంటే ఇక్కడ సెక్షన్ జరుగుతుంటే ఇక్కడ కంప్రెషన్, ఇక్కడ పవర్, ఇక్కడ ఎగ్జాస్ట్, మళ్ళీ సెక్షన్. అలాగా ఈ 4 పనుల్లో ఏదో ఒక పని అన్ని సిలిండర్స్ లో జరుగుతూ ఉంటుంది. ఒక సైకిల్ అంటే 4 స్ట్రోక్స్ ఆక్సిజన్ వచ్చేది. సో అది 4 స్ట్రోక్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెక్షన్, ఇన్లెట్ వాల్, ఇదేమో ఎగ్జాస్ట్. ఇది వాటర్ మ్యాన్, వాటర్ కూడా వస్తుంది. మళ్ళీ నేను వాటర్ అనేది అన్ని లైనర్స్ ఇప్పుడు ఈ పిస్టల్ గిల్లకి వస్తాయా? ఈ లైనర్ కి గ్యాప్ వెనక ఇదంటారు జాకెట్ అంటారు, అంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. వెనక పాసేజ్ ఆ గోడలకి వెళ్ళి ఈ లోపల ఇంటర్నల్ గా పాసేజ్ ఉంటుంది. ఇంటర్నల్ గా క్రాంక్ షాఫ్ట్ కి మధ్యలో చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం నుంచి కనెక్టింగ్ రాడ్ సెంటర్ లో ఒక హోల్ ఉంటుంది. ఈ హోల్ నుంచి ఇలా వస్తుంది, వచ్చి ఇక్కడ నుంచి ఇలా సరే. ఇప్పుడు ఆయిల్ అది బయటకు కనపడదు, ఆయిల్ ఇక్కడ నుంచి కిందికి పైకి పోదు, మండదు. కిందే ఇలాగ ఈ గ్యాప్ కి మధ్యలో ఈ వచ్చిన ఆయిల్ ఈ గ్యాప్ లో పడి లూబ్రికేషన్ ఓన్లీ ఈ పార్ట్ లూబ్రికేషన్ అయితే కింద పార్టే. ఇది వేడి కాదు సార్, ఇది అంటే ఈ పడ్డ ఆయిల్ లైనర్ మీద ఉంటుంది కదా, ఆ లైనర్ మీద ఉండటం వల్ల అది కూడా సార్ మనకు ఈ ఆయిల్ మీది హెడ్ కొడుతూనే కదా మనకు వైట్ స్మోక్ వచ్చేది. అదే అంటే ఈ రింగ్స్ పోతే రింగ్స్ పోతే ఈ ఆయిల్ పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి హెడ్ మనకు వైట్, అప్పుడు ఆయిల్ కూడా మండుతుంది. అంటే మనకి ఇంధనం మండి అది కంబషన్ జరిగినప్పుడు గాలితో పాటు ఆయిల్ కూడా మండుతుంది. ఆయిల్ మండినప్పుడు వైట్ స్మోక్ వస్తుంది. అందుకే ఇంజన్ ఖరాబ్ అయింది, రింగులు అది ఆయిల్ కాలడం వల్ల వైట్ స్మోక్ వస్తుంది. ఇదా కాకరారమ్స్ అంటే మనకి ఇన్లెట్ వాల్వ్, ఎగ్జాస్ట్ వాల్వ్ ఆపరేట్ చేసే మెకానిజం అనమాట. ఈ రాకరారమ్స్ కి పుష్ రాడ్స్ ఉంటాయి అటు సైడ్ మీకు. ఈ పుష్ రాడ్స్ ఏంటంటే ఒకటి ఇన్లెట్ వాల్వ్ ఆపరేట్ చేయడానికి, ఒకటి తిరుగుతా సార్, తిప్పుతాయి. అంటే ఆయిల్ ఇంజన్ టైప్ అంతేనా సార్? సేమ్ అంతే. ఓకే.
అదే ఇది కాదు ఆ. అలాగా ఏదో ఒక సిలిండర్ కదులుతుంది. అవును, అక్కడ తిరుగుతాను సార్. అదే చేయి పెట్టకు నాని. ఇక్కడ కాదు. సో అలాగా ఈ 6 సిలిండర్స్లో ఏదో ఒక సిలిండర్ ఆపరేట్ అవుతాం. ఓకే. ఈ కూడా సిలిండర్ సార్? ఇది ఎయిర్ కంప్రెసర్. ఎయిర్ ఎయిర్ కంప్రెసర్లో కూడా మనకి పిస్టన్ ఉంటుంది. ఒక డీజిల్ స్ప్రే అవ్వదు అంతే. ఎయిర్ని లాక్కొని ఒత్తిడి చేసి బయటకు పంపిస్తాం. అలాగా ఎయిర్ అనేది కంప్రెస్ అయ్యి మనకి ఎయిర్ ట్యాంక్స్లో స్టోర్ అయి ఉంటుంది. సో మనం రేట్ చేసినప్పుడు ఎయిర్ కంప్రెసర్ అనేది ఏంటంటే మనకి బ్రేక్స్ కోసం ఉపయోగించుకుంటాం. బ్రేక్స్ కోసం ఎయిర్ కావాలి కాబట్టి ఆ ఎయిర్ని తయారు చేయడం కోసం కంప్రెసర్ అనేది నడిపిస్తున్నాం. ఆ కంప్రెసర్ ఇంజిన్తో పాటు నడుస్తూ ఉంటుంది. ఇది పీటీ పంప్, ఇది ఫ్యూయల్ పంప్ అన్నమాట. అంటే డీజిల్ మనకి లోపల ఇంజెక్టర్కి వెళ్ళడానికి ఇది పంప్ ద్వారా ట్యాంక్ నుంచి తీసుకొని ఆ ఇంజెక్టర్స్ పంపిస్తుంది. ఇది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్. ఓకే. ఇది ఇంజిన్ ఆయిల్ పంప్ లోపల ఉంది. ఇంజిన్ ఆయిల్ పంప్. సో ఇంజిన్తో పాటు ఈ పంపు నడుస్తుంది. ఇంజిన్ ఆయిల్ తీసుకొని ఈ ఫిల్టర్ ద్వారా ఇక్కడ లోపల గ్యాలరీ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నల్గా ఈ పాసేజ్ ఈ ఆయిల్ గ్యాలరీ నుంచి వెళ్ళి క్యాంక్ షాఫ్ట్కి డివైడ్ అయిపోతుంది. డివైడ్ అయిపోయి ఒకటి క్యాంక్ షాఫ్ట్ పుష్ రాడ్స్ నుంచి అక్కడ రివర్స్ ఉంటుంది. ఇంకోటి అయినా క్యాంక్ షాఫ్ట్ నుంచి కనెక్టింగ్ రాడ్ నుంచి పిస్టన్ పిన్ మళ్ళీ కింద పడుతుంది. సో అలాగా 2 లైన్స్ కింద ఉంటుంది. ఈ గ్యాలరీ ఇది మెయిన్ ఆయిల్ గ్యాలరీ. ఏమంటారు సార్ దాన్ని? మెయిన్ ఆయిల్ గ్యాలరీ. మెయిన్ గ్యాలరీ అంటారు. మెయిన్ ఆయిల్ గ్యాలరీ. ఓకే సార్ ఇప్పుడు ఇవి అన్నిటికీ వాటర్ జాకెట్లు ఉన్నాయి కదా సార్? మొత్తం 6 సిలిండర్స్కి వాటర్ జాకెట్. దీనికి కూడా ఉన్నది. దీనికి కూడా ఉంది. పైన ఈ పైన ఒకటి ఇన్లెట్ ఒకటి ఎగ్జాస్ట్, వాటర్ ఇన్లెట్ వాటర్ అవుట్లెట్. అదంతా సర్క్యులేషన్ అవుతుంది సార్. వాటర్ సర్క్యులేషన్. ఎందుకంటే ఇది కూడా హీట్ అవుతుంది. ఇది కూడా మనకి ఎన్ని ఒత్తిడి తీసుకుని లోపలికి తీసుకుని మళ్ళీ బయటకు పంపిస్తూ ఉంటుంది కాబట్టి వేడెక్కుతుంది. సో కాబట్టి ఎయిర్ కంప్రెసర్ కూల్ చేయాలి కాబట్టి మనకి వాటర్ పంప్ నుంచి డైరెక్ట్గా ఒక పైప్ లైన్ ఇస్తాడు. సో వాటర్ని తీసుకొని ఈ హెడ్ లోపల ఇలా సర్క్యులేట్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఆ వాటర్ బయటకు వచ్చి మళ్ళీ థర్మోస్టాట్కి వస్తుంది. సో థర్మోస్టాట్ అనేది జంక్షన్ పాయింట్. అంటే వాటర్ ఎక్కడ మనం తీసుకున్న వాటి కనెక్షన్ అక్కడ రావచ్చు. సో అది ఏం చేస్తుందంటే ఈ ట్యాప్ ఇట్లా వీటికి కూడా వాటర్ ఇది లేదు. ఓన్లీ పిస్టన్స్ కి, లైనర్స్ కి, వాల్వ్స్ కి ఉంటుంది. ట్యాపర్స్ కి లేదు. ఇలా కంప్రెస్ అవుతుంది. ఇలా కావాలి అక్కడ ఉన్న చూడండి. అదే సార్ ఇప్పుడు ఇంపెల్లర్ తీసుకున్న ఏరే ఇంట్లోకి వస్తుంది సార్. ఈ సిలిండర్లకు పైన 3 సిలిండర్లు లేకపోతే అక్కడ నుండే మరి ఎయిర్ కంప్రెసర్కి మనకి గాలికి మనకి ఆల్రెడీ ఎయిర్ ఫిల్టర్ నుంచి ఫిల్టర్ అయిన గాలి మనకి ఇక్కడ రెడీగా ఉంటుంది. అంతే కదా. త్రూ టర్బో చార్జర్ క్రాస్ ఓవర్ పైప్ మళ్ళీ అక్కడ నుంచి సపరేట్ లైన్ అయ్యకుండా ఇక్కడ నుంచి ఒక కనెక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మన సర్వీస్ కేబుల్ నుంచి సర్వీస్ వైర్ నుంచి మెయిన్ నుంచి తీసుకుంటాం. ఆ బోర్డు తీసుకుంటాం. మళ్ళీ ప్రతి బోర్డుకి అక్కడ నుంచి తీసుకుంటాం. అలాగా ఆల్రెడీ మనకి ఎయిర్ అనేది ఇంజన్లోకి వస్తుంది. ఇది ఎయిర్ ఫిల్టర్, తర్వాత టర్బో చార్జర్ ఇంపెల్లర్ నుంచి క్రాస్ ఓవర్ పైప్ నుంచి ఆఫ్టర్ కూలర్ నుంచి కనెక్షన్ తీసుకుంటే ఆల్రెడీ ఇక్కడికి రెడీగా వచ్చింది కాబట్టి అదే గాలి ఫ్రెష్ గాలి కాబట్టి ఫిల్టర్ అయిన గాలి కాబట్టి ఇక్కడ రెడీగా ఉంది కదా. ఇక్కడ నుంచి ఒక పైప్ వేసుకుంటే అయిపోతుంది. అంటే ఇక్కడ నుంచి ఒక కనెక్షన్ ఇక్కడ అక్కడ నుంచి ఒక పైప్ ఇస్తారు దీనికి. సో దీనికి సప్లై దాని నుంచి ఇస్తున్నాం. ఇక్కడ నుంచి దీనికి సప్లై తీసుకుంటాం. మొత్తం 3 సిలిండర్లు సార్. 6 సిలిండర్లు, 6 పిస్టన్స్. ఇది ఎయిర్ కంప్రెసర్ ఒకటే ఉంటుంది. మెయిన్ సిలిండర్ సార్. సో జస్ట్ మీకు ఏంటంటే మీకు ఇవన్నీ దీంట్లో మీకు మెయిన్ కాంపనెంట్స్ టర్బో చార్జర్ ఎక్కడ ఉంది బాబు అంటారు. టర్బో చార్జర్ అంటే ఇది ఈ పార్ట్ మొత్తం టర్బో చార్జర్ చూపెట్టాలి. టర్బో చార్జర్ బండి నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి బాబు అంటారు. బండి స్టార్ట్ చేయగానే రేట్ చేయకూడదు. ఇంజిన్ ప్రెషర్ వచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా స్లోగా రేట్ చేయాలి. ఆపేటప్పుడు 3 నుంచి 5 నిమిషాలు అడిగి పెట్టాలి. సో అది మళ్ళీ ఎక్కువ డీజిల్ వేస్ట్ అవుతుంది. 3 నుంచి 5 చాలా 3 నుంచి 5 పెట్టడానికే చాలా గగనం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం ఇంటికి వెళ్ళాలని ధ్యాసే ఉంటుంది అందరికి అయిపోయిన తర్వాత. కాబట్టి నువ్వు 3 నిమిషాలు ఐడియల్ కూడా కాదు. బండిలో వస్తారు, తప్పని బ్రేక్ వేస్తారు, తప్పని ఆపేస్తారు, దిగిపోతారు. ఇంజిన్ ఆయిల్ కూలర్ కూలర్ అంటే ఇంజిన్ ఆయిల్ కూడా వేడెక్కుతుంది. ఇక్కడ బర్నింగ్ అయినప్పుడు
ఆ వేడి అనేది మొత్తం అన్ని కాంపోనెంట్స్ వేడెక్కిస్తాయి. సో ఇక్కడ ఇంజిన్ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆ ఆయిల్ కూడా వేడెక్కిపోతుంది, అంత వేడి వస్తుంది. ఆ ఆయిల్ కూడా వేడెక్కుతుంది కాబట్టి దాన్ని కూడా కూల్ చేయాలి. లేకపోతే మళ్ళీ ఆయిల్ కూడా బాగా వేడెక్కింది పగిలిపోతుంది అంటారు కదా, ఆయిల్ విస్కాసిటీ ఉంటుంది, టెంపరేచర్కి ఫ్లో అవ్వడం అలాంటి అవన్నీ పాడైపోతాయి. ఆయిల్ పాడవకుండా ఉండాలంటే ఆయిల్ని కూల్ చేయాలి. కూల్ చేయాలంటే వాటరే మనకి ఇంకా. సో ఇంజిన్ లోపల మనకి వాటర్ సర్క్యులేషన్ చేస్తున్నాం కాబట్టి అదే వాటర్ ఈ కూలర్ ద్వారా వెళ్తూ ఉంటుంది మొత్తం. సో ఈ పైపుల మీద నుంచి ఆయిల్ వెళ్తూ ఉంటుంది, ఈ పైపుల లోపల నుంచి వాటర్ వెళ్తుంది. సో ఆయిల్ వాటర్ పక్క పక్కన ప్రవహించేస్తాం వల్ల ఆయిల్ యొక్క వేడిని వాటర్ తీసుకుంటుంది, ఆయిల్ కింద సంపలోకి వెళ్ళిపోతుంది. ఈ కూల్ అయిన తర్వాత ఆయిల్ సంప్లోకి వెళ్ళిపోతుంది. ఆయిల్ ఫిల్టర్ ఎక్కడ ఉంటుంది సార్? ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ పై పక్కకి చాసెస్కి ఫిట్ చేస్తారు. ఆయిల్ ఫిల్టర్ అక్కడ అక్కడ ఉంటుంది. డంపర్ అంటే మీకు పార్ట్స్ అన్ని ఎక్కువగా ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, ఇంజిన్ టైప్ పడుతుంది. ఇంజిన్ టైప్ అంటే వైబ్రేషన్ డ్యాంపర్. దీని లోపల లిక్విడ్ ఉంటుంది, మొత్తం చాలా బరువు ఉంటుంది. లిక్విడ్ అంటే ఆయిల్ మనం పెట్టారా? సీల్డ్ లిక్విడ్. ఓకే సార్. మనం పోసేది సార్ లోపల ఉంటాయి, మొత్తం హౌసింగ్ లోపల ఉంటాయి. ఇది మొత్తం ఒక సెట్టా? మొత్తం అంతా ఒక సెట్. ఇది ప్రైమరీ, ఇది సెకండరీ. ఇది క్లీన్ చేయకూడదు, ఇది అవుట్ ఒకటే క్లీన్ చేయాలి. మరి దీనికి ఏముండే సార్? డస్ట్ మార్చుకోవడమే కాదు అది. ఇది 7 సార్లు క్లీన్ చేసిన తర్వాత 8వ ఇన్నర్ అవుటర్ రెండు మార్చాలి. అవుటర్ ఒకటే క్లీన్ చేయాలి, ఎందుకంటే మ్యాక్సిమం డస్ట్ అంతా దీంట్లో ఫిల్టర్ అయిపోతుంది కాబట్టి అస్తమాట అది క్లీన్ చేయకూడదు. అది ఒక్కసారి మార్చడం అంతే, చేంజ్ చేయడం కంప్లీట్ గా అంతే కంప్లీట్ చేంజ్ చేయడం, దాని క్లీనింగ్ ఉండదు. ఇది వాటర్ పంప్. పైపు లోపల నుంచి వాటర్ వెళ్తుంది, పైపు మీద నుంచి టర్బోజార్ నుంచి వచ్చిన గాలి ఈ పైపు మీద నుంచి వెళ్తా ఉంటుంది. సో ఈ గాలి యొక్క వేడిని ఈ వాటర్ తీసుకుంటుంది. దీనిలోకి వస్తుంది, దీని క్రాస్ ఓవర్ పైప్ అంట. టర్బోజార్ అడ్డు ఉంటుంది కదా, అటు నుంచి ఇక్కడికి రావడానికి క్రాస్ ఓవర్ పైప్ అని అడ్డంగా అవుతుంది. ఇందులో చల్లబడి ఇంటెక్ మ్యాన్ నుంచి రెడీగా ఉంటుంది. ఎప్పుడైతే వాల్వ్ ఓపెన్ అయిందో ఆ సిలిండర్లో పిల్లలు